సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం సంక్రాంతి పండుగప్పుడు బొమ్మల కొలువు పెట్టుకుంటాం. రకరకాల బొమ్మలు ఒక థీమ్ ప్రకారం పెడతారు కదండి. అసలు బొమ్మల కొలువు యొక్క విశిష్టత, ఎలా పెట్టుకోవాలి, ఎన్ని రోజులు ఉంచుకోవాలి? సంక్రాంతి పండక్కే కాకుండా దసరాకి దీపావళికి బొమ్మల కొలువు పెట్టే ఆచారాలు కూడా కనిపిస్తాయి. అవునండి, అవును. సంక్రాంతి పండక్కి బొమ్మలు అంటే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో బాగా పెడతారు. కొంతమంది పెట్టుకుంటారు ఇళ్లలో ఆచారం ఉన్నవాళ్ళు. ఇవేంటంటే బొమ్మలు అనేది మనము గౌరీ ఆరాధన, గౌరీదేవిని పార్వతీదేవిని ఆరాధించే విధానంలోనే బొమ్మలు పెడతాం. బొమ్మలు ఎన్ని రకాలు పెట్టినా అక్కడ ప్రధానంగా చేసేది ప్రతిమా స్వరూపంగా మనం గౌరీదేవిని పెట్టి గౌరిని ఆరాధింపజేస్తాం. పిల్లలకి ఆడపిల్లలు పుట్టితే 5వ ఏడు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోటి గౌరీ ఆరాధన చేయించడం. మామూలుగా శ్రావణ మంగళవారం నోములు, కన్యగౌరి నోములు అట్లా పిల్లలతో నోయించే అలవాట్లు ఉంటాయి. అట్ల తద్ది, ఉండ్రాల తద్ది చేయిస్తారు కదా ఆడపిల్లలతో. ప్రధానంగా బొమ్మలు పెట్టడం ఆడపిల్లలకి సంబంధించింది. దీనికి ముందు ఏం చేస్తాం, మనం గొబ్బిళ్ళు పెట్టిస్తాం, సందె గొబ్బిళ్ళ పేరెంటం చేయిస్తాం. అట్లాగే ఏంటంటే ఇదంతా మనకి ఇప్పుడు పబ్లిషైజ్ అంటే సోషలైజ్ అవ్వడము ఇవన్నీ కూడా మనకి మామూలు అయిపోయినాయి. అవునవునవునండి. ఇదివరకటి రోజుల్లో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయాలంటే చాలా సమయం పట్టేది. ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా రకరకాల ఇళ్ల పనులతోటి సతమతం అయిపోతూ ఉండేవాళ్ళు. ఇంటి పనులు వీళ్ళకి ఆట విడుపుగాను, నలుగురిని కలిసేందుకు ఒక పద్ధతిగాను, తర్వాత పిల్లలకి వినయం నేర్పించే విధానంగాను, తర్వాత సంక్రమణపు రోజులు కాబట్టి ఈ కాలంలో శనగలు, పళ్ళు, తమలపాకులు, ఏదైనా బహుమతులు ఎవరికైనా ఇవ్వడం వల్ల మనకి విశేషంగా లభించే ప్రయోజనం దృష్ట్యా ఇలా బొమ్మల కొలువులు పెట్టుకోవటం మొదలుపెట్టారు. దసరాకైనా అంతే చూడు. అవును, మనం నలుగురు ముత్తైదులకు వాయనం ఇవ్వటం, ఏదో పసుపు కుంకుమ ఇవ్వటం, జాకెట్ బట్టి ఇవ్వటం, చీరలు పెట్టడం, ఇంకా నగలు నాణ్యాలు ఏమైనా అలంకరణ సామాగ్రి అలాంటివి ఇవ్వగలిగితే అది కూడా మంచి ఇస్తూ ఉంటారు. మంచిదే కదా. అట్లా ఈ బొమ్మల కొలువు పెట్టించే ఆచారం మొదలు పెట్టుంటారు. బహుశా అలా జరిగి ఉండొచ్చు. అయితే దీంతో పాటు ఏంటంటే థీమ్ ప్రకారం అంటే బొమ్మలు ఉంటే థీము, బొమ్మలు చాలా ఉంటాయి. బొమ్మలు లేకపోయినా కాసిన బొమ్మలు ఉంటే థీమ్ పెట్టుకునే ఐడియాలు ఉంటే అది కూడా. ఏమీ లేకపోయినా 4 బొమ్మలైనా తీసి బయట పెట్టి గౌరీదేవిని చేసి హారతి ఇవ్వటం అనేది ఒక రెగ్యులర్ పద్ధతి అన్నమాట. ఓకే, మనం ఎలా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. అయితే దీన్ని ఏం చెప్తారంటే ఇంట్లో ఆనవాయితీ లేకుండా మొదలు పెట్టకూడదని ఒక సిద్ధాంతం. అవును, విన్నానండి. మా ఇంట్లో ఆనవాయి లేదండి మేము పెట్టమంటారు. అదే కాకుండా ఒకవేళ మనకు సరదా ఉంటే పెట్టుకోవచ్చు. కానీ ఈ ఏడాది ఓ 25,000 పెట్టి బొమ్మలు కొని పెద్ద కొలువు పెట్టి వచ్చే సంవత్సరం మేము షికారు వెళ్తామని బొమ్మలు వదిలేయకూడదు. ఓహో, ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా. అంత కొలువు అన్ని థీములు పెట్టకపోయినా బొమ్మలంటూ కొన్నిటినైనా బయట పెట్టి ప్రధానంగా దేవీ దేవతల విగ్రహాలుగా మనం కొనుక్కుంటాం, తెప్పించుకుంటాం, వారినైనా బయట పెట్టి గౌరీదేవిని పెట్టి హారతి ఇవ్వాల్సిందే. ఆడపిల్లలు ఉన్నప్పుడు చేస్తారు. ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి మగపిల్లలకి కోడళ్ళు రాక అయినా సరే తల్లులు బొమ్మలు పెట్టుకుంటారు. మా అక్కయ్యలు అట్లాగే పెడతారు. వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు. ఆడ ఎవ్వరూ రాకపోయినా మా అక్కయ్య అంత పెద్దది 70 దాటిపోయింది మా చిన్నక్కయ్య, అయినా సరే ఖచ్చితంగా బొమ్మలు పెట్టుకుని మా విజయక్కయ్య పెట్టుకుంటుంది. తనకి పిల్లలు ఇండియాలో లేరు. కొన్ని బొమ్మలైనా తీసి బయట పెట్టి సీతారాముల సెట్టు, పారాడే కృష్ణుడు ఇట్లా పెట్టి గౌరీదేవిని పెట్టి బొమ్మలకి ఖచ్చితంగా ఏదైనా నివేదన చేయటం, బొమ్మలు ఎదురు చూస్తాయని చెప్తారు. ఇప్పుడు ఆరాధించాము, మళ్ళీ ఈ సమయం వచ్చేసరికల్లా ఆరాధన సమయం వచ్చింది, ఖచ్చితంగా చేయాలి అని చెప్తారు. సరదాగా ఒక సంవత్సరం చేసుకుంటాం అని మానేయబోకండి. ఒకవేళ మొదలు పెడితే కనుక మొదలు పెట్టము. ఎవరింట్లోనే బొమ్మల కొలువు ఉంటే బొమ్మల కొలువుకి రండి అంటే చక్కగా వెళ్ళండి. సోషలైజ్ అవ్వడానికి ఇది చాలా మంచి విధానం. చక్కగా సీతారామ లక్ష్మణ ఆంజనేయుడు సీతారామ లక్ష్మణులు, తర్వాత రాధాకృష్ణులు, తర్వాత విష్ణుమూర్తి, శ్రీదేవి భూదేవి సహిత విష్ణుమూర్తి, తర్వాత రాధాకృష్ణులు ఇలా పెట్టుకుంటాం. అక్కడి నుంచి పారాడే కృష్ణుడు, వెన్న కృష్ణుడు. ప్రధానంగా ఈ బొమ్మల కొలువుల్లో ముఖ్యంగా ఉండే దేవి దేవతలు వీళ్ళు. ఆ తర్వాత అష్టలక్ష్ములు, లక్ష్మీ సరస్వతి, వినాయకుడు, తర్వాత ఏమో చిన్న చిన్న కృష్ణ విగ్రహాలు రకరకాలు. ఇప్పుడు బోల్డని దేవి దేవతల విగ్రహాలు మనకు కనపడుతున్నాయి, దొరుకుతూ ఉంటాయి కదా. ఈ మధ్య చూసాను ఒకళ్ళింటొకళ్ళు వారాహి అమ్మవారి విగ్రహం ఇంతది, ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. వాళ్ళు తమిళనాడులో ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. ఇట్లా బొమ్మలు పెట్టుకోవటం. అక్కడి నుంచి ఓ తోట, పార్క్ థీము, జూ థీము, పిల్లలకి సరదా ఉందనుకోండి థీముల ప్రకారం ఆ రకరకాల బొమ్మలు కొనుగోలు చేసి అవన్నీ మీరు అలంకారార్థం పెట్టుకునేవి, అలంకారంగా పెట్టుకోవచ్చు.
3 స్టెప్పులైనా పెట్టాలంటారు, 3 వరుసలు అంతస్తులు పెట్టుకుంటాం. 7 అంతస్తులు పెట్టేవాళ్ళం. పెట్టి చక్కగా చాందినీలు అవి కట్టి దాని మొత్తాన్ని ఒక థీమ్ లాగా, ఓ రాధాకృష్ణులు, ఒక రాసలీల లాగా ఎలాగైనా చేసుకోవచ్చు. ఓ పల్లెటూరి వాతావరణం, మనకి కొండపల్లి బొమ్మలు అవి దొరికేస్తాయి. సరదా ఉంటే ఏటా చక్కగా బొమ్మల కొలువు పెట్టి నలుగురిని పిలిచి పేరెంటం చేసుకోదలుచుకుంటే ఎంత బాగుంటుందో చేయగలిగితే. భోగి పండగ ముందు రోజు కానీ భోగి పండగ నాటి ఉదయం కానీ బొమ్మల కొలువు పెట్టుకుంటాం. సుమారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి రమ్మగారు? అవి 3 రోజులు నియమం చేయాలి. భోగి, పండుగ, కనుమ. కనుమ నాడే మనం తెలుసుకుంటే కనుమ నాటి సాయంకాలం ఒక బొమ్మని వాల్చి పడుకోబెట్టి హారతి ఇచ్చి లాలిపాటలు పడతాం. లాలిపాట పడి ఈ పడుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం తీస్తాం. లేదా 5 రోజులు పెట్టుకుంటాం. సంక్రాంతి పండగ అయితే 5 రోజులు. ముక్కనుమ మరుసటి రోజున ఏ శుక్రవారమో వచ్చింది అనుకోండి, పడుకోబెట్టడానికి పెద్దగా ఇష్టపడరు, ఇంకప్పుడు ఇంకొక రోజు ఉంచుకోవాల్సి వస్తుంది. అందుకని ముక్కనుమ నాడు పడుకోబెడితే బొమ్మల తర్వాత ఇంకో రోజైనా ఎత్తుకోవచ్చు. మనం ఎన్ని రోజులు స్థాపన చేసి ఉంచుతామో అన్ని రోజులు ఏదైనా పొద్దున సాయంత్రం నివేదన చేసి పెట్టాలని చెప్పి. నివేదన అంటే ఎలాంటివి పెట్టాలి? మనం పాయసం, పరమాన్నం, దద్దోజనం, చక్కెర పొంగలి, రవ కేసరి, సేమియా పాయసం, ఏ పాయసాలైనా సరే తీపి పదార్థం ఏదైనా. గౌరీదేవిని కదా మనం ప్రధానంగా ఇట్లా నిలువుగా గౌరీదేవిని చేసుకుంటాం. ఒక తమలపాకు మీద గౌరీని చేసి 3 బొట్లు పెట్టడం. ఈ బొమ్మలు ఎన్ని అంతస్తులు పెట్టామో మధ్యంతస్తులో మనకి చేతికి అందేలాగా పెట్టుకోవటం. బొమ్మల దగ్గర దీపారాధన చేయటం విధిగా చేయాలి. ఇది ఎలా చేయాలి అని 1-2 అడిగారమ్మా. అలా మా పద్ధతి అది కాదు అంటే మీకు ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి ప్రకారం వెళ్ళిపోండి. పద్ధతి తెలియనప్పుడు ఇలా చేసుకోండి, నేను చెప్పే పద్ధతి. ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. ఓ దీపారాధన పెట్టడం, తర్వాత అగరబత్తులు వెలిగించి పెట్టడం. జాగ్రత్తగా మనం ఈ చెక్కలు చక్కగా అరేంజ్ చేసుకుంటామా, అవును, ఈ క్లాతులు వేసి అందంగా అలంకరిస్తాం. ఈ దీపం పెట్టేటప్పుడు కానీ అగరబత్తులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకోవటం. అక్కడి నుంచి చక్కగా బొమ్మలకి ఏదైనా నివేదన చేసి కాసిన పళ్ళు, పాలు, తర్వాత ఇంకోటి ఏదైనా చేసి పెట్టి అన్న నివేదన చేస్తే మంచిదని చెప్తారు. గౌరికి చలవ, ఓకే, ఆడపిల్లలకి మంచిదని నివేదన చేయటం, ఆ ప్రసాదం పుచ్చుకోవటం. సాయంకాలం అందరినీ చుట్టుపక్కల వాళ్ళని మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాం, హారతిస్తాను రండి అని చెప్తాం. పిలవటం అదే హారతికి పిలవటం. బొమ్మలకు ఒకసారి పిల్లల్ని ఎవరైనా కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసిన రోజున భోగిపళ్ళకి హారతి, బొమ్మలకి హారతి ఇచ్చి అందరూ చక్కగా కాసేపు కూర్చుని పసుపు రాయటం. అక్కడి నుంచి చూడు ఇలా పేరెంటం పిలవంగానే ఇంట్లో ఉన్న చిన్నపిల్ల పెద్ద పిల్ల అందరూ కలిసి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం, పాదాలకు పసుపు రాయటం. ఎంత వినయం వస్తుంది మరి. ఎవరికాళ్ళైనా పట్టుకుని పసుపు రాయటం, చక్కగా పట్టుపరట్ల లంగాలు కట్టుకోవటం, అందంగా అలంకారం చేసుకోవటం, ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళు వెళ్ళటం. తర్వాత ఏమో శనగలు, అరటిపళ్ళు, తమలపాకులు ఇట్లా తాంబూలం ఏర్పరిచి ఇవ్వటం. చిన్న చిన్న బొమ్మలు ఏవైనా మనం తెచ్చి పెట్టుకుంటే చెక్క బొమ్మలు అవి పిల్లలకి గిఫ్ట్లుగా ఇవ్వటం. ఏటా కొత్త బొమ్మలు కొనాలి. ఒక సంవత్సరం కొన్నాము, మరుసటి సంవత్సరం కొలువు పెట్టేటప్పుడు కొత్త బొమ్మలు. మేము ఏడాదంతా ఎక్కడికైనా వేరే ప్లేసులకి వెళ్తే కొలువులో కానీ బొమ్మలు కొనుక్కొచ్చి తెచ్చుకునేవాళ్ళం. అవి కొలువులో పెట్టుకోవటం. మీరు పెడతారా రమ్మగారు? మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు, మా ఇంట్లో లేదు. మా అత్తవారి ఇంట్లో లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు ఉంది. నేను దాదాపుగా నా పెళ్ళి కూడా 10-12 సంవత్సరాలు మా అన్నయ్య గారు అమ్మాయికి బొమ్మలు పెట్టి హారతి ఇవ్వటం వచ్చేదాకా. చిన్నపిల్ల 2 ఏళ్ళదే నా పెళ్లికి. 10 ఏళ్ల పాటు వెళ్ళాను నేను. ఓకే, ప్రతి సంవత్సరం నేను వెళ్ళి బొమ్మలు పెట్టేదాన్ని. మిగిలిన పనులు, పై పనులు అంటే అది బొట్లు పెట్టాలి అవి దానికి నేర్పించేవాళ్ళం అనమాట. దానికి 12-13 సంవత్సరాలు వచ్చాక ఆ తర్వాత నేను కూడా బిజీ అయ్యాను. నేను వెళ్ళపోయినా బొమ్మలు పెట్టేసుకునేది. ఓకే, ఎవరో ఒకళ్ళ వెళ్ళాలని పెట్టుకున్నాము. తర్వాత కూడా మా పెద్దక్కయ్యలు ఎవరో ఒకళ్ళు తనకు సాయం వెళ్తూ ఉండేవాళ్ళు, బొమ్మలు పెట్టడానికి వెళ్ళేవాళ్ళు. అదొక విధిగా ప్రతి సంవత్సరము వెళ్ళాను నేను. మా అత్తారి ఇంట్లో బొమ్మల కొలువు పద్ధతులు లేవు. అది లేనప్పుడు మా ఇంట్లో అమ్మాయిలు కూడా లేరు కదా, అంచేత నేను పెట్టుకోలేదు. కానీ ఎవరైనా బొమ్మల కొలువు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను నేను అక్కడికి. నాకు అవి చూడడం సరదా. బాగా చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం కదా. మా ఇంట్లో ఇంత పెద్ద కృష్ణుడు ఉండేవాడు, చాలా పెద్దవాడు, దాదాపుగా ఇంచుమించు 2 అడుగులు పైమాటగా ఉన్న పెద్ద కృష్ణుడు. ఆయన్ని మొదట నుంచోబెట్టి తర్వాత మిగిలినవన్నీ పెట్టుకునేవాళ్ళం. మా అక్కయ్యలు కూడా ఎక్కడికైనా వెళ్తే కుట్టికి బొమ్మల్లోకి అని కూడా నేను పెద్దయ్యాక కూడా పట్టుకొచ్చేవాళ్ళు బొమ్మలు. మా చిన్నక్కయ్యకి బాగా సరదా. మద్రాసి కుర్లగన్లో, చెన్నైలో కుర్లగన్లో బొమ్మలు పెడతారు దసరాలప్పుడు. తన దసరాకి మద్రాసు వెళ్తే అప్పుడు మద్రాసే అనేవాళ్ళం. తప్పకుండా వాళ్ళ కొలువులోకి బొమ్మలు తెచ్చుకునేది, మాకు కూడా బొమ్మల కొలువులోకి పట్టుకొచ్చేది. మేము తిరుపతి ఎక్కడికైనా వెళ్తే చిట్టి పొట్టి బొమ్మలు కింద రో అంతా అసలు కుప్పలు తెప్పలుగా నింపేసేవాళ్ళం. పగిలిపోయిన బొమ్మలు కొలువులో పెట్టరు. పగిలిన బొమ్మలు ఎప్పుడూ పూజార్హమైనవి కాదు.
తీసి బయటపడేయటమే వాటిని ఉమ్. వదిలేసేస్తాం. మళ్ళీ కొత్త కొత్త బొమ్మలు కొనుక్కుంటూ ఉంటాం. ఈ బొమ్మలకి హారతి ఇవ్వటం, ఒక పేరెంటం చేయటం, నలుగురిని పిలవటం. ఈ రోజున సంక్రమణం కదా, మకర సంక్రాంతి రోజున మనం ఇట్లా శనగలు అవన్నీ కూడా ఎవరికైనా ఇస్తే దాన ప్రక్రియ కాదది. ఉమ్. ఈ ఇవ్వడం అనేది ఉంచా వాయనంగా ఇవ్వటం గౌరికి వాయనం ఇచ్చిన ఫలితాన్ని ఇస్తుంది. ఓహో. గౌరీదేవికి ఇచ్చిన ఫలితం ఇస్తుంది. అందుకని తప్పకుండా ఏం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో ధార పోసుకోవటం అని పసుపు కుంకుమ, తర్వాత ఏమో నువ్వులుండలు, ఖర్జూరాలు, పళ్ళు, ఏదైనా తీపి పదార్థము తప్పకుండా ముత్తైదువులకి ఇవ్వడం ఒక ఆచారంగా కనపడుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఓహో. వాళ్ళు ధార పోసుకోవటం అని చేస్తారు. తూర్పు వైపు అంతా, అంటే ఇప్పుడు మన వైజాగ్, శ్రీకాకుళమున ఆ వైపు అంతా అట్లా చేస్తారు. మన ఆంధ్ర ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఇలా తాము వాయనంగా ఇవ్వటం. ఉమ్. తెలంగాణలో చెరుకు ముక్కలు పంచి పెడతారు బాగా ఆ. విస్తారంగా, తీపి కదా, అవునవును. చెరుకు ముక్కలు పంచడం అక్కడ కనపడుతుంది మనకి, వైజాగ్ వైపు కనిపిస్తుంది. అవును. ఆంధ్ర ప్రాంతాల్లో ఏం చేస్తారు, భోగిపళ్ళు పోసి ఆ రోజు చెరుకు ముక్కలు పంచి పెడతాం, తీపిని పంచటం. ఉమ్. అది ప్రధానమైనది. ఏంటంటే ఇప్పుడు సూర్యుడు గతి మారుతుంది, దానివల్ల భూమికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. దేవతల నిద్రాకాలం సమాప్తమైపోయి వాళ్ళు మెలకుగా ఉంటారు. ఈ రోజు నుంచి నిద్రలేస్తారని అవును. కదా, భోగి పండుగ మరుసటి రోజు వచ్చిన సంక్రమణం రాజుని నిద్రలేస్తారని. వీళ్ళందరినీ సంతృప్తి పరచడానికి మనం చేసేటువంటి ఈ ఆట విడుపుగా ఉండే పూజా విధానము దేవతల ఆరాధనా క్రమంలో ఒక భాగం. ఏ ప్రాంతాల వాళ్ళకి అలవాటు ఉంటే ఆయా ప్రాంతాల వాళ్ళు చేసుకోవచ్చు. కొత్తగా పెట్టేవాళ్ళు 3 స్టెప్పులుగా పెట్టుకోవచ్చు. ఉమ్. కొంచెం ఎత్తుగా ఏదైనా వేసి మనం కాళ్ళకి తగలకుండా, పిల్లలు ముట్టుకోకుండా అట్లా ప్లాన్ చేసుకుని పైన ఏదైనా ఒక ప్రధాన విగ్రహాన్ని నిలబెట్టడం, అటు ఇటు 2 చిన్న విగ్రహాలు బొమ్మలే, మట్టి అదే. బొమ్మలు, మట్టి పింగాణి బొమ్మల్ని, చెక్క బొమ్మల్ని, ఈ కొండపల్లి బొమ్మలు అట్లా కూడా పెట్టుకోవచ్చు. మట్టి బొమ్మలు మాకు బందర్ దగ్గర వలంతపాలెం అని ఒక ఊళ్ళో తయారు చేసేవాళ్ళు. మా దగ్గర ఇంత పెద్ద పెద్ద సీతారాములు కూడా ఉండేవాళ్ళు. కాస్త ముక్కు మొహం బాగుండి చక్కగా అందంగా ఉండి చక్కగా రంగులేసిన ఏ బొమ్మనైనా, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా పెట్టచ్చు. కాకపోతే మధ్యలో తీయనివ్వకూడదని చెప్తారు. పెట్టినాక లాస్ట్ వరకు ఉంచాలి. 3 రోజులు 5 రోజులు మనం ఉంచుకున్న నాళ్ళు ఉంచుకొని చక్కగా చివరి రోజున పడుకోబెట్టి హారతి ఇచ్చేసి జోలపాటలు పాడి పంపించేస్తామన్నమాట. ఇదంతా సోషలైజ్ అవటానికి పెద్దలు పెట్టిన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా, అంతే కదా రమ్మగారు? గౌరీ ఆరాధనా క్రమం అంతే. పిల్లలకి ఆరాధనా విధిని అలవాటు చేయటం, నలుగురికి తాంబూలాలు ఇవ్వడము, మంచి రోజుల్లో ఎవరికైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పొరుగుతో చక్కగా ఉండటం, దానికోసం అని పెట్టింది. మంచి పద్ధతి, కుదిరితే చేసుకోవటం. తప్పకుండా. నమస్తే. నమస్తే.